జగత్తులో ప్రేమ, కరుణ, జ్ఞానం, శక్తి అన్నీ ఒకే రూపంలో దర్శనమివ్వాలంటే ఆ రూపమే శ్రీ కామాక్షి అమ్మవారు. కామాక్షి అనే పేరుకి గొప్ప అర్థం ఉంది. కామ అంటే కోరికలు, అక్షి అంటే కళ్ళు. తన దివ్య కటాక్షంతో భక్తుల కోరికలు తీర్చే తల్లి కావడం వల్ల ఆమెను కామాక్షి దేవి అని పిలుస్తారు. తమిళనాడులోని పవిత్ర క్షేత్రమైన కామాక్షి అమ్మన్ టెంపుల్లో అమ్మవారు అత్యంత వైభవంగా కొలువై ఉన్నారు. కామాక్షి అమ్మవారు సాధారణ దేవత కాదు. ఆమెని ఆది పరాశక్తి, ఆమెని త్రిపుర సుందరి, ఆమెని జగత్తును సృష్టించే, కాపాడే, లయపరిచే మహాశక్తి. అమ్మవారి రూపాన్ని దర్శించే భక్తుడి మనసు భక్తి రసంలో మునిగిపోతుంది. బంగారు కిరీటం ధరించి కరుణతో నిండిన కన్నులతో పద్మాసనంలో కూర్చొని ఉన్న కామాక్షి తల్లి సాక్షాత్తు దివ్య చైతన్యంలా కనిపిస్తుంది. ఆమె చేతుల్లో పాశం, అంకుశం, పుష్పబాణాలు, చెరుకు విల్లు ఉంటాయి. ఇవి మనిషి మనస్సును ప్రేమతో, ధర్మంతో నడిపించే సంకేతాలని శాస్త్రాలు చెబుతాయి. ఒకప్పుడు జగత్తు అంతా అశాంతితో నిండిపోయినప్పుడు దేవతల ప్రార్థనతో ఆది పరాశక్తి కామాక్షి రూపంలో అవతరించిందని పురాణాలు చెబుతున్నాయి. ఆమె తన తపస్సుతో భూమికి శాంతిని ప్రసాదించింది. కంచిలో అమ్మవారు చేసిన ఘోర తపస్సు గురించి ఎన్నో కథలు ఉన్నాయి. పరమశివుణ్ణి పొందేందుకు అమ్మవారు ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి భక్తితో ఆరాధించిందని చెబుతారు. ఆ భక్తికి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై ఆమెను వరించాడు. అందుకే కామాక్షి అమ్మవారిని దాంపత్య సౌఖ్యం, ఐశ్వర్యం, విద్య, సంతానం ప్రసాదించి తల్లిగా భక్తులు విశ్వసిస్తారు. అమ్మవారి ఆలయంలో వెలిగే దీపాలు, వినిపించే మంత్రోచ్చరణలు, గంటల నాదం అక్కడికి వెళ్ళిన ప్రతి భక్తుడికి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. కామాక్షి అమ్మవారి కటాక్షం ఉంటే అసాధ్యం కూడా సాధ్యమవుతుందని భక్తుల నమ్మకం. తల్లిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తే ఆమె కరుణ ఎప్పుడు భక్తుడిని విడిచిపెట్టదు. ఓం శ్రీ కామాక్షి నమః అనే పవిత్ర నామాన్ని భక్తితో జపిస్తే మనసుకు ప్రశాంతత, జీవితానికి దివ్య మార్గదర్శనం లభిస్తాయని చెబుతారు. జగత్తు మొత్తాన్ని తన ప్రేమతో కాపాడే జగజ్జనని మన కామాక్షి తల్లి. కామాక్షి అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి. ఓం శ్రీ కామాక్షి నమః.